మ్యామ్ ఇవాళ టాపిక్ ఏమన్నారు మ్యామ్? ఫలితం యొక్క నిరర్ధకత, ఫ్యూటిలిటీ ఆఫ్ ద రిజల్ట్. కాదు ముందు ఇంకో చాప్టర్ ఉంది. అవునా? 59 చూడండి. 59 ఇంకో చాప్టర్ ఉందా నేను చూడండి. హౌ యామ్ ఐ టు లవ్. ఫియర్ తర్వాత హౌ యామ్ ఐ టు లవ్. హౌ యామ్ ఐ టు లవ్. 58 లో ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అని ఉందండి. ఫియర్ తర్వాత ఫియర్ 57 టాపిక్. 58 ఫియర్. నెక్స్ట్ టాపిక్ ఏమో ఫ్యూటిలిటీ ఆఫ్ ద రిజల్ట్ అని ఉంది. నా పుస్తకంలో ఇంకోటి ఉంది. ఓకే ఓకే, వేరే ఉంది. హౌ యామ్ ఐ టు లవ్ అని ఒకటి ఉంది నా దగ్గర. అది ఎంత మీది 1 2 1 అండి, సిరీస్ 1. అయితే మరి ఇందులో ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అని ఉంది, అంటే ఫలితం యొక్క నిరర్ధకత. అవును, ఒకసారి ఉండండి. ఇక్కడ ఏదో టాపిక్ మిస్ అయిందంటారా? ఫియర్ తర్వాత మరో టాపిక్ ఇందులో లేదండి. లేదా? అంటే చాప్టర్ 58 అని ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అని ఇచ్చాడు. మీరన్న టాపిక్ లేదు ఇందులో. ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అమ్మాయి బానే ఉంది కానీ మరి ఇక్కడ లేదు అది. నా దగ్గర కూడా ఉంది. ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ నెక్స్ట్ ఉంది అనమాట. హౌ యామ్ ఐ టు లవ్ తర్వాత ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అది ఇక్కడ మిస్ చేశారు ఏంటో. ఇగో యు ఆర్ ఇంక్రీజింగ్ ద పవర్ ఆఫ్ రెసిస్టెన్స్. అదే అంతే. తర్వాత ఫియర్ తర్వాత ఇది. సరే, ఓకే. తర్వాత లేదండి, తర్వాత లేదు కదా. ఓకే రైట్, నో ప్రాబ్లం. తర్వాత మళ్ళీ 60. ఇది 60 మీరు అన్నట్టుగా 59 టాపిక్ ఇక్కడ లేదు. ఓకే ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 21వ తారీఖు జూన్ నెల 2023 బుధవారము. కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే కృష్ణమూర్తి గారి గ్రంథంలో ఫలితం యొక్క నిరర్ధకత అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదువుతూ వివరిస్తారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. వాళ్ళు ఇక్కడికి ప్రపంచంలో వేరు భాగాల నుంచి వచ్చారు. వాళ్ళ యొక్క సమస్యలు కొన్నిటిని వాళ్ళు ఇక్కడ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఎదురైన చాలా కొన్ని సమస్యలు ఇక్కడ. అంటే ఇట్ ఈస్ గుడ్, మంచిదే వాటి విషయం మాట్లాడడం. కానీ ఎక్కువ మాటలు, తెలివైనటువంటి అంటే ఆర్గ్యుమెంట్స్, వాదనలు, విశాలమైన జ్ఞానం, ఇవన్నీ కూడా మనకి ఆ బాధ పెట్టే సమస్య నుంచి స్వేచ్ఛనివ్వవు. తెలివి, ఈ జ్ఞానం వాటి యొక్క నిరర్ధకతని చూపించుకుంటూ ఉంటాయి. వాటి యొక్క నిరర్ధకతని మనం డిస్కవర్ చేయడంలో మైండ్ సైలెంట్ అయిపోతుంది. అంటే సామాన్యంగా మనం ఏంటనుకుంటాము, మహా తెలివితేటలతోని మనకెక్కడో ఉన్న జ్ఞానంతో అన్ని సమస్యలను పరిష్కరించుకోగలం అని. కానీ అవి ఎప్పుడు పరిష్కరించలేకపోతున్నాయి. ఆ విషయం దానికి తెలిసేసరికల్లా మైండ్ సైలెంట్ అయిపోతుంది. ఆ సైలెన్స్ లో సమస్య అవగాహన అన్నది వస్తుంది. ఆ సైలెన్స్ వెతకడం అనేది ఇంకొక సమస్య, ఇంకో సంఘర్షణ. ఈ ఎక్స్ప్లెనేషన్స్ అంటే వివరణలు, కారణాన్ని మనం వెతకడం అంటే బయటికి తీయడం, విశ్లేషణాత్మకమైనటువంటి ఈ విభజించడాలు, సమస్యని విశ్లేషణంగా విభజించడం అన్నది, ఇవేవి కూడా డు నాట్ ఇన్ ఎనీ వే రిజాల్వ్, అంటే సమస్యను పరిష్కరించడం. ఎందుకని అంటే మనస్సు యొక్క మార్గాలతోటి
ఎప్పుడు కూడాను సమస్యని ఈ మార్గాలతోటి మనం పరిష్కరించలేము. మనస్సు ఎప్పుడు కూడా ఇంకా ఎక్కువ సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది. సమస్యల నుంచి పారిపోగలదు ఏదో ఒక రకమైన త్రూ ఎక్స్ప్లెనేషన్స్, అంటే ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ ద్వారా, ఆదర్శాల ద్వారా, ఉద్దేశాల ద్వారా సమస్య నుంచి పారిపోగలదు. అది ఏదైనా దానికి ఏదైతే అది చేస్తుంది. ద మైండ్ కెనాట్, అది ఏం చేసినా సరే మనస్సు అన్నది సమస్య నుంచి ఫ్రీ అవ్వలేదు. ఈ మనస్సే ఒక ఫీల్డ్ అన్నమాట. ఎందులో అయితే ఈ సమస్యలన్నీను సంఘర్షణలు పెరుగుతూ ఉండే ఫీల్డే మనస్సు. మల్టిప్లై అవుతాయి ఎక్కువగా, అవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి. ఆలోచన ఎప్పుడు కూడా సైలెన్స్ అన్నదాన్ని తీసుకురాలేదు. అది ఏం చేయగలదంటే సైలెన్స్ అనే ముసుగు నేర్చుకోగలదు, కానీ అది కేవలంగా ఒక దాచీయడం, ఒక పోజ్ అన్నమాట. ఆలోచన అన్నది డిసిప్లిన్డ్ యాక్షన్ ద్వారా, ఒక ముందే నిర్ణయించుకున్నటువంటి ఫలితంతో అదేం చేస్తుందంటే థాట్ దాన్నదే చంపేసుకోగలదు. కానీ అలాగ చంపడం అన్నది సైలెన్స్ కాదు. ఓసిఫెరస్ అంటే చూడాలి. ఓసిఫెరస్, VOCI FEROUS. శబ్దము గల అని అర్థం. అంటే ఈ ఓసిఫెరస్ కి అంటే దాని అంతటా థాట్ కెన్ కిల్ ఇట్ సెల్ఫ్, దాన్ని చంపేసుకోగలదు. దాని యొక్క డిసిప్లిన్డ్ యాక్షన్ తోటి, ఒక ముందే నిర్ణయించుకున్నటువంటి ఫలితంతో. కానీ అలాగ అంటే బలవంతంగా చేయడం అన్నది సైలెన్స్ కాదు. ఈ డెత్ అనేది ఇంకా ఎక్కువ శబ్దం ఉంటుంది దానికి, జీవం కంటే, జీవించడం కంటే. ఎనీ మూమెంట్ ఆఫ్ ద మైండ్, మనస్సు యొక్క ఏ మూమెంట్ అయినా అది సైలెన్స్ కి ఒక ఆటంకమే. అయితే ఈ ఓపెన్ విండోస్ అంటే తెరవబడినటువంటి ఈ కిటికీల ద్వారా ఒక సౌండ్స్ యొక్క కన్ఫ్యూజన్ అన్నది వచ్చింది. అంటే కన్ఫ్యూజన్ గా ఉన్న సౌండ్స్ వచ్చాయి. అక్కడ పెద్దగా మాట్లాడడం, క్వారలింగ్ ఇన్ ద విలేజ్, ఆ గ్రామంలోనేమో దెబ్బలాడుకోవడం, అదే విధంగా ఆ ఇంజిన్ అన్నదేమో వాటర్ వేపర్ అంటే ఏమంటామో తెలుగులోని, అదే ఆ తెలుగులో వాటర్ వేపర్ ఇంకో పదం ఏంటండి అంటే నీరు, ఐసు, మూడోది స్టీమ్ అంటే వాటర్ వేపర్. అంటే అక్కడ దాన్ని ఆవిరి కింద వస్తుందండి. అదే అదేంటంటే ఆవిరి అంతటిను అంటే అది బయటికి నమస్తే మేడం గారు. నమస్కారం నారాయణ గారు, ఇప్పుడే వచ్చారా? అవునమ్మా. వాళ్ళది కృష్ణమూర్తి గారు అవుతుంది. అంటే సమస్య యొక్క నిరర్ధకత, అంటే ఫలితం యొక్క నిరర్ధకత, ద ఫ్యూటిలిటీ ఆఫ్ రిజల్ట్ అనే టాపిక్. ఓకేనమ్మా. అక్కడ ఏంటంటే ఓపెన్ అంటే తెరిచి ఉన్నటువంటి కిటికీల్లోంచి కన్ఫ్యూజింగ్ గా ఉన్న సౌండ్స్ వస్తున్నాయి. పెద్దగా మాట్లాడడం, విలేజ్ లో దెబ్బలాడుకోవడం, ఇంజిన్ ఏమోని దాని యొక్క అదే ఆవిరి బయటికి బాష్పం అన్నమాట, బయటికి పంపించేస్తోంది సౌండ్ తోటే. అప్పుడు అక్కడ చిన్నపిల్లల యొక్క అరుపులు, ఆ తర్వాత బాగా ఫ్రీగా నవ్వడాలు, ఈ సౌండ్స్, దట్ రంబుల్ ఆఫ్ ఏ పాసింగ్ లారీ, ఆ లారీ వెళ్తున్న సౌండ్. అలాగే అక్కడ బీస్ అంటే అవి తేనెటీగలే కాకుండా మరొకటి ఉంటుంది కదా బీస్, అవేమో బజ్జింగ్ సౌండ్, అలాగే అంటే వాటి యొక్క శబ్దం. అలాగే అక్కడ
స్టూడెంట్ కాల్ ఆఫ్ ద క్రోస్. అంటే అక్కడ ఉన్న ఒక విద్యార్థి ఆ క్రోస్ ని పిలుస్తున్నాడు. ఈ ఇన్ని రకాలైన ధ్వనులతో నిండిపోయింది, కిటికీలోంచి ఇవన్నీ వస్తున్నాయి, కన్ఫ్యూజన్ ఆఫ్ సౌండ్స్ అన్నది. ఆ సౌండ్స్ మధ్యలో ఎమిస్ట్ ఆల్ దిస్ ఒక సైలెన్స్ అన్నది అక్కడ ఉన్నారు ఆ రూమ్ లో. వెతక్కుండానే, అది పిలవకుండానే మనం దాన్ని అక్కడ సైలెన్స్ కూడా ఉంది. మాటలన్నవి, వాదాలన్నవి తప్పుగా అర్థం చేసుకోవడంలో సంఘర్షణలు, అంటే త్రూ వర్డ్స్, అంటే మాటల ద్వారా, వాదాల ద్వారా, తప్పుగా అర్థం చేసుకోవడం, సంఘర్షణల ద్వారా ఆ సైలెన్స్ అన్నది, అంటే దట్ సైలెన్స్ వాజ్ స్ప్రెడింగ్ ఇట్స్ వింగ్స్, అది బాగా విస్తరించి ఉంది. అంటే ఆ వాటన్నీ ఉన్నా కూడా సైలెన్స్ కూడా ఉంది. ద క్వాలిటీ ఆఫ్ దట్ సైలెన్స్ ఇస్ నాట్ ద సెసేషన్. అంటే అక్కడ సైలెన్స్ ఎలా ఉందంటే ఈ నాయిస్ ఏమో ఎండ్ అయిపోవడం వల్ల వచ్చింది కాదు, లేకపోతే ఈ మాటలు కానీ ఈ పదాలు ఇవన్నీ, అంటే ఇవన్నీ అవన్నిటితోటి పాటే ఆ సైలెన్స్ కూడా ఉంది. అవన్నీ ఉన్నాయి, దాంతో పాటు సైలెన్స్ కూడా ఉంది. మనస్సు దాని యొక్క సమర్థత, అది వ్యాపించడానికి ఉన్న సమర్థతని కోల్పోతుంది. అంటే కోల్పోవాలన్నమాట. మైండ్ మస్ట్ లూజ్. ఆ సైలెన్స్ అనేది అన్ని రకాలైనటువంటి బలవంతాల నుంచి, అలాగే కన్ఫార్మిటీస్, అనుకరణల నుంచి, ప్రయత్నాల నుంచి అది స్వేచ్ఛగా ఉంది. ఇంకా అది అంతు లేదు, ఇన్ఎగ్జాస్టిబుల్ అండ్ సో ఎవర్ న్యూ, ఎప్పుడు కొత్తగానే ఉంది, ఎవర్ ఫ్రెష్ గానే ఉంది. కానీ ఇక్కడ ఉన్న మాట సైలెన్స్ కాదు. మనం వై ఈజ్ ఇట్ దట్ వి గీక్ రిజల్ట్స్ గోల్స్, ఈ పదం నాకు గీక్ కొత్తదే, GEEK. గీక్ ఎక్స్ట్రీమ్లీ ఇంట్రెస్టెడ్, బాగా ఇంట్రెస్ట్, కంప్యూటర్ గీక్స్ అంటారు. గీక్ అంటే టూ మచ్ ఇంట్రెస్ట్. గీక్ అనే ఇచ్చాడు. గీక్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్, a person who is knowledgeable about and obsessively interested that a particular subject, ade obsessively interested in a particular subject, especially one that is technical or of specialist of niche interest. A computer geek అంటే అతిగా ఉత్సాహం కలిగి ఉండడం. అంటే ఆయన ఏమంటున్నారంటే, మనం ఎందుకు ఫలితాల మీద అంత ఎక్కువగాను ఉత్సాహం చూపిస్తున్నాము, మన లక్ష్యాల వైపు? మైండ్ అన్నది ఎప్పుడు కూడా ఏదో ఒక ఫలితం వెతుకుతూనే ఎందుకు ఉండాలి? అండ్ అది ఎందుకని, వై షుడ్ ఇట్ నాట్ పర్స్యూ అన్ ఎండ్, అదేమి ఫలితం వెతకకుండా ఎందుకు ఉండదు? ఇక్కడికి వచ్చాక ఆర్ వీ నాట్ సీకింగ్ సంథింగ్, మనం ఇక్కడ ఏదో వెతకటం లేదా? ఒక అనుభవం, ఒక ఆనందం. మనం ఏంటంటే అలసిపోయాం, ఎన్నో విషయాలతో విసుగెత్తిపోయాం. మనం అంటే వేటితోటైతే ఇలా అన్ని చేస్తున్నాం, వీటితో విసుగెత్తిపోయాం. వీ హ్యావ్ టర్న్డ్ అవే ఫ్రమ్ దెమ్, వాటి నుంచి మనం వెనక్కి అంటే పక్కకు వచ్చేసాం, అంటే అండ్ నా దూరంగా వచ్చేసాం. మనకి ఇప్పుడు అంటే అవన్నీ విసుగెత్తిపోయి కనుక మనకు కొత్త ఆట వస్తువు కావాలి. టాయ్ అంటే ఆట ఆడే వస్తువు కదా, ఆడుకోవడానికి మనకు కొత్త అది కావాలి. మనం ఏం చేస్తున్నాం అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి వెళ్తాం. ఎలా అయితే ఒక స్త్రీ విండో షాపింగ్ చేస్తూ ఉంటారు, అంటే బయట నుంచి ఇది కాదు అది కావాలని. ఎంతవరకు అంటే మనకి సంపూర్ణంగా తృప్తినిచ్చే వరకు ఆ షాపింగ్ చేస్తూ ఉంటాం. అప్పుడు మనం వాటిని సెటిల్ డౌన్ అన్నిటినీ ఉంచుకుని స్టాగ్నేట్ అలాగా ఉంచుకుంటాం ఇంట్లో. మనం ఫర్ ఎవర్ ఎప్పుడు కూడా నిరంతరాయంగా ఏదో ఒక దానికోసం తప్పిస్తూ ఉంటాం. అండ్ హ్యావింగ్ టేస్టెడ్, ఎన్నో విషయాల్ని మనం బాగా టేస్ట్ చేసాం. అంటే టేస్ట్ అంటే రుచినే కాదు, అనుభవించాక అవి మనకి అన్ని కూడా అసంతృప్తికరంగా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఏంటంటే ఆ అల్టిమేట్ థింగ్, అంటే అంతటికంటే ఫైనల్ ఏదో అది కావాలి. దాన్ని భగవంతుడు, సత్యం ఏమైనా అనొచ్చు, ఆర్ వాట్ యు విల్. మనకు ఒక ఫలితం కావాలి, ఒక కొత్త అనుభవం కావాలి, కొత్త రకమైనటువంటి సెన్సేషన్ కావాలి.
అది ఏదున్నా కూడా మనకు ఉండాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఈ ఫలితం యొక్క నిరర్థకతని చూడటం లేదు. మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఆఫ్ ఏ పర్టికులర్ ఒక ప్రత్యేకమైన ఫలితమే చూస్తూ ఉంటాం. అందుకని మనం ఏంటంటే ఒక ఫలితం నుంచి ఇంకొక దానికి తిరుగుతూ ఉంటాం. ఎప్పుడు కూడా ఈ వెతుకులాట అంతా ఆగిపోయేలాంటి ఫలితం అంటే అటువంటిది రావాలని నిరంతరంగా ఇలా తిరుగుతూ ఉంటాం. ఈ ఫలితం కోసం వెతకడం అన్నది, జయం కోసం వెతకడం, అది మనని బంధిస్తుంది, పరిమితం చేస్తుంది. ఇట్ ఈస్ ఎవర్ కమింగ్ టు ఎన్ ఎండ్. అది ఎప్పుడు కూడా మనకి ఫలితానికి అంటే ఎవర్ కమింగ్ అంతం వరకు అయిపోతుంది. గెయినింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఎండింగ్. మనం ఏదైనా పొందేము అంటే అది ఎండింగ్ అన్నమాట. అక్కడితో మనం ఆపేస్తాం. టు అరైవ్ ఈజ్ డెత్. మనం వచ్చాము అంటే అక్కడే డెత్ ఉంది. యట్ దట్ ఈస్ వాట్ వీఆర్ సీకింగ్. అయితే మనం అదే వెతుకుతున్నాం. అంటే ఏదైనా పొందడం అంటే అక్కడితో అది అంతం అయిపోతుంది. అంటే మనం వచ్చేము అంటే టు అరైవ్ అంటే టు కమ్ ఇస్ డెత్. యట్ అయినప్పటికీ మనం అదే వెతుకుతాం. మనం ఎప్పుడు కూడా డెత్ ని వెతుకుతాం. దాన్ని మనం ఫలితం అంటాం, లక్ష్యం అంటాం, మన పర్పస్ అంటాం. మనం ఎప్పుడు కూడా రావాలని అనుకుంటాం. వీఆర్ టైర్డ్ ఆఫ్ దిస్ ఎవర్ లాస్టింగ్ స్ట్రగుల్ అండ్ వీ వాంట్ టు గెట్ దే. మనమేమో ఇలాంటి ఎవర్ లాస్టింగ్ నిరంతరాయమైనటువంటి ఈ సంఘర్షణతో అలసిపోయాం. అందుకని వీ వాంట్ టు గెట్ దే, అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఆ దేర్ అన్నది ప్లేస్డ్ ఎట్ వాట్ ఎవర్ లెవెల్, ఏ లెవెల్లో ఉన్నా అక్కడికి వెళ్ళాలనుకుంటాం. వీ డు నాట్ సీ ద వేస్ట్ఫుల్ డిస్ట్రక్టివ్నెస్ ఆఫ్ స్ట్రగుల్. అంటే ఈ సంఘర్షణ ఎంత మనకి వేస్ట్ అయినటువంటి వినాశనకరమైంది అనేది మనం చూడం. కానీ ఎప్పుడు కూడా మనం ఫ్రీ అవదాం. డిజైర్ టు బి ఫ్రీ ఆఫ్ ఇట్ త్రూ గెయినింగ్ ఏ రిజల్ట్. ఒక ఫలితం పొంది ఈ రకమైన దాని నుంచి మనం స్వేచ్ఛను పొందుదాం అనుకుంటాం. మనము వి డు నాట్ సీ ట్రూత్ ఆఫ్ స్ట్రగుల్. సత్యంలో ఉన్న అంటే సంఘర్షణలో ఉన్న సత్యాన్ని గాని, కాన్ఫ్లిక్ట్ అన్న అంటే సంఘర్షణలో ఉన్న సత్యాన్ని మనం ఎప్పుడు చూడం. అందుకని దాన్ని మనం ఎలాగ వాడతామంటే మనకి ఏం కావాలో దానికి అదే పద్ధతిగా వాడుతున్నాం. అందుకని ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్, మనకు అతి తృప్తిని ఇచ్చేటటువంటి విషయం, అండ్ దాట్ విచ్ ఈస్ మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఈజ్ డిటర్మైన్డ్. అది ఎలాగ మనం నిశ్చయిస్తామంటే మనకు ఉన్నటువంటి అసంతృప్తిని బట్టి, అది ఎంత తీవ్రమైన అసంతృప్తి ఉందో దాన్ని బట్టి నిర్ణయిస్తాం. మనకి ఎంతో తీవ్రంగా ఉందనుకోండి, అది ఎంతో తృప్తికరంగా వస్తుంది. ఈ రకమైనటువంటి కోరిక ఒక ఫలితం కోసం అది పొందడంలోనే అంతమవుతుంది. కానీ మనకి ఎప్పుడు కూడా ఎప్పటికీ అంతం కాని ఫలితం కావాలి. అందుకని మన సమస్య ఏమిటి? హౌ టు బి ఫ్రీ. మనం ఈ రకమైనటువంటి క్రేవింగ్ నుంచి, ఫలితం కోసం ఈ తపనలోంచి మనం ఎలా బయటపడతాం? ఐ థింక్ దట్ ఈస్ ఇట్. అదే అసలు సమస్య. ద వెరీ డిజైర్ టు బి ఫ్రీ ఈజ్ ఆల్సో ఏ డిజైర్ ఫర్ ఏ రిజల్ట్. నేను ఫ్రీ అవ్వాలి అన్నటువంటి కోరిక కూడా ఒక ఫలితం కోసం కోరికే కదా అని అన్నారు. వీ షల్ గెట్ థరోలీ ఎంటాంగిల్డ్. మనం ఏమని సంపూర్ణంగా అందులో చుట్టుకుపోతూ ఉంటాం, అంటే చిక్కుకుపోతాం. ఇఫ్ వీ పర్స్యూ దట్ లైన్, ఆ రకంగా వెళ్తే. అందుకని మనం ఏమోని ఆ ఫలితం యొక్క నిరర్థకతని చూడలేకపోతున్నాం. అంటే ఈజ్ ఇట్ దట్ చూడకపోవడం వల్ల ఏ లెవెల్లో ఉన్నా సరే మనం దాన్ని అంటే వీ కెనాట్ యూటిలిటీ ఆఫ్ ద రిజల్ట్ చూడలేకపోతున్నాం కనుక మనం దాన్ని ఏ లెవెల్లో ఉన్నా పెడుతున్నా. అదేనా మన సమస్య? మన సమస్యని మనం క్లియర్ గా చూద్దాం. అప్పుడు మనం బహుశా దాన్ని అవగాహన చేసుకోగలం. అందుకని ఆ నిరర్థకత అన్న దాన్ని మనం చూడడమే ఇక్కడ ప్రశ్న. ఆఫ్ వన్ రిజల్ట్ అంటే ఒక ఫలితం
ఫలితం యొక్క నిరర్ధకత. అండ్ సో డిస్కార్డింగ్ ఆల్ డిజైర్ ఫర్ రిజల్ట్స్. అందుకని ఫలితాన్ని కోరే అన్ని కోరికలని కూడా వదిలేయడం. ఇఫ్ వి పర్సీవ్ ద యూజ్లెస్నెస్ ఆఫ్ వన్ ఎస్కేప్, ఒక ఎస్కేప్ అంటే అందులోంచి తప్పించుకోవడం అనేది ఎంత పనికిరానితనో మనం తెలుసుకుంటే అన్ని రకాల తప్పించుకోవడాలు కూడా వృధా అని తెలుస్తుంది. అదేనా మన సమస్య? తప్పనిసరిగా ఇట్ ఈస్ నాట్ క్వైట్ దట్, సంపూర్ణంగా అదే కాదు. బహుశా వీ కెన్ అప్రోచ్ ఇట్ డిఫరెంట్. మనం దీన్ని ఇంకొక రకంగా చూద్దాం. ఈ ఎక్స్పీరియన్స్ అంటే మన అనుభవం అన్నది ఈజ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఏ రిజల్ట్ ఆల్సో. అనుభవం కూడా ఒక ఫలితం కాదా? మన యొక్క ఫలితాల నుంచి ఫ్రీ అవ్వాలంటే మనమేమో ఎక్స్పీరియన్సెస్ లోంచి కూడా ఫ్రీ అవ్వాలి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అన్నది ఒక అవుట్కమ్, ఫలితమే. అది ఒక ద ఎండ్ ఆఫ్ వాట్? దేని యొక్క అంతు? ద ఎండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్, ఎక్స్పీరియన్స్ యొక్క అంతం. అనుభవం అన్నది లేకపోతే అనుభవం యొక్క జ్ఞాపకం. అనుభవం అంటే మనకు అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఇది ఎక్స్పీరియన్స్ చేసినామో అప్పుడు అనుభవం అనేది అంతం అయిపోతుంది, ఆ ఫలితం. వెన్ ఎక్స్పీరియన్సింగ్ ఎండ్స్ దేర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్. అదే ఫలితంగా మనకు ఉంటుంది. ఎక్స్పీరియన్సింగ్ అని అనుభవించడం ఎండ్ అయ్యాక ఆ ఫలితమే ఉంటుంది, అదే అనుభవం. అంటే అక్కడ ఉన్న రిజల్ట్. వైల్ ఎక్స్పీరియన్సింగ్, అనుభవించేటప్పుడు అనుభవం లేదు. అనుభవం అన్నది మన అనుభవించిన దాని యొక్క జ్ఞాపకమే మన అనుభవం. అంటే మనం ప్రతిదీ జ్ఞాపకంగానే చూస్తున్నాం. యాజ్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ అంటే మనం అనుభవించేటటువంటి స్థితి అన్నది మనకి ఫేడ్ అయిపోతుంది, జ్ఞాపకంలోంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఎక్స్పీరియన్స్ మొదలవుతుంది. ఎక్స్పీరియన్స్ అంటే ఈ అనుభవం అన్నది ఎవర్ హిండరింగ్ ఎక్స్పీరియన్సింగ్ లివింగ్, అంటే ఎక్స్పీరియన్సింగ్ ఆర్ లివింగ్. ఇదేం చేస్తోంది? మనం ఎక్స్పీరియన్స్ చేయడం, దాన్ని జీవించడం అన్న దాన్ని అడ్డుతోంది. ఈ ఫలితాలు, ఈ అనుభవాలు ఇవి ఎప్పుడు అంతం అవుతాయి? కమ్ టు ఎన్ ఎండ్. ఇవన్నీ అంతం అయిపోతాయి. కానీ అనుభవించడం అన్నది ఇన్ఎగ్జాస్టబుల్, అది ఎప్పటికీ అంతం అవుతుంది. ఎప్పుడైతే ఈ అంతం లేనటువంటిది ఈజ్ హిండర్డ్ బై మెమొరీ, అది జ్ఞాపకంతో అడ్డుపడితే అప్పుడు సెర్చ్ ఫర్ రిజల్ట్స్ బిగిన్స్. అంటే అప్పుడు ఏంటవుతుంది? ఫలితాల కోసం ఆశించడం, వెతకడం మొదలవుతుంది. ఏ మనస్సు అయితే, మనస్సు లేదా ఫలితం అనేది ఎప్పుడు కూడా ఒక అంతాన్ని కోరుకుంటూ ఉంటుంది, ఒక లక్ష్యాన్ని. అదే మృత్యు. డెత్ ఈజ్ నాట్ వెన్ ద ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్, ఎక్స్పీరియన్సర్ ఈజ్ నాట్. అంటే అనుభవించేవాడు లేనప్పుడు అక్కడ డెత్ ఉండదు. ఓన్లీ దెన్ ఈజ్ దేర్ ద ఇన్ఎగ్జాస్టబుల్, అంటే అంతు లేనిది ఒక్కటే ఉంటుంది. ఇక్కడ ఇన్ఎగ్జాస్టబుల్ అంటే ఎప్పటికీ, ఎగ్జాస్ట్ అవ్వంది అంటే ఎప్పటికీ అంతం లేనిది. ఇక్కడ నేను అనుకోవడం మీకు ఈ టాపిక్ ఇంకొకసారి లాస్ట్ పాసెస్ చెప్తాను. ఎండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ అంటే అనుభవించడం యొక్క అంతం. ఇక్కడ అనుభవించడం, అనుభవం రెండిటికి ఉన్న తేడా మనం గమనించాలి. అనుభవం అనేది ఒక జ్ఞాపకంగా మిగులుతోంది. ఎక్స్పీరియన్సింగ్ అంటే ఆ అప్పుడు ఉన్న స్థితి మనకు అది పోతుంది, ఫేడ్ అవే. కేవలంగా అనుభవం ఒక జ్ఞాపకంగా మిగులుతోంది. అంటే ఆ ఎక్స్పీరియన్సింగ్ అదే లివింగ్ అన్నమాట. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకాల్లోనే జీవిస్తాం. వెన్ ఎక్స్పీరియన్సింగ్ ఎండ్స్ దేర్ ఈజ్ ఎక్స్పీరియన్స్ ద రిజల్ట్. అంటే అనుభవించడం అన్నది అంతమైనప్పుడే ఈ ఫలితం అన్నది వస్తుంది. దేర్ ఈజ్ నో అంటే వైల్ ఎక్స్పీరియన్సింగ్, అనుభవించేటప్పుడు అనుభవం లేదు. ఈ అనుభవం అన్నది మనకి మెమొరీ, అనుభవించిన దాని జ్ఞాపకమే. మీకు ఈ పాయింట్ అర్థమవుతుందా? మనం పర్టికులర్ గా అనుభవిస్తున్నప్పుడు జ్ఞాపకం ఉండదు, అనుభవించడమే ఉంటుంది. అది లైవ్లీ థింగ్. కానీ అది అయిపోయింది, అది తర్వాత దాన్ని జ్ఞాపకంగా, ఆ అనుభవంగా మనం, అనుభవం అంటేనే జ్ఞాపకం. ఈ ఎక్స్పీరియన్స్ అన్నది జ్ఞాపకం మాత్రమే, ఎక్స్పీరియన్స్ చేసిన దాని జ్ఞాపకం. ఎప్పుడు ఇది మనం అనుభవిస్తూ ఉంటామో
అప్పుడు అది నెమ్మదిగా పోతుంది. అప్పుడు కేవలంగా ఈ జ్ఞాపకం అన్నదే, అనుభవం అన్నదే మిగులుతుంది. ఈ అనుభవం అంటే జ్ఞాపకం రూపంలో ఉన్నది అదేం చేస్తుంది? అనుభవించడం, జీవించడం అన్నదాన్ని అడ్డుతోంది. అందుకే రిజల్ట్స్ గాని, ఫలితాలు గాని, అనుభవాలు గాని అవన్నీ కూడా అంతం అయిపోవాలి. కానీ అనుభవించడం అన్నది ఎప్పటికీ అంతం అవ్వదు. ఎప్పుడైతే ఈ అంతం అవనిది అన్నది అడ్డుపడిపోతుందో జ్ఞాపకంతో, అప్పుడు రిజల్ట్స్ వెతకడం మొదలవుతుంది. మైండే రిజల్ట్ అసలు. ఇది ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటుంది ఒక లక్ష్యాన్ని, ఒక అంతుని. అండ్ దట్ ఈస్ డెత్. అదే మృత్యు. ఈ మృత్యు అన్నది ఎక్స్పీరియన్సర్ అన్నవాడు లేనప్పుడే, ఈజ్ నాట్. వెన్ ద ఎక్స్పీరియన్సర్ ఈజ్ నాట్ అంటే ఎక్స్పీరియన్సర్ లేనప్పుడే మృత్యు కూడా ఉండదు. అంటే అనుభవించేవాడు లేకపోతే డెత్ ఈజ్ నాట్. ఓన్లీ దెన్ ఈస్ దేర్ ద ఇన్ఎగ్జాస్టిబుల్. అంటే అనుభవించేవాడు లేదు. అటువంటి టైంలో మాత్రమే ఆ అనంతమైనది ఏదైతే ఎంతకి పోదో, అంటే ఎప్పటికీ నాశనం లేదో, ఎగ్జాస్ట్ అవదో, అది మిగులుతుంది. అది మళ్ళీ ఇన్ఎగ్జాస్టబుల్ అంటే అర్థం ఏంటి? ఏదైతే ఎప్పటికీ ఎగ్జాస్ట్ అవ్వదు. ఏదేంటి అంటే ఆ టైమ్లెస్, ఎండ్లెస్, ఇన్ఎగ్జాస్టబుల్ ఇవన్నీ ఒకదాన్నే రిఫర్ చేస్తున్నాయి. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం మనం గ్రహించాల్సింది ఏంటంటే అనుభవం అన్నది మనకు జ్ఞాపకంగా మిగులుతుంది. యాక్చువల్ ఎక్స్పీరియన్సింగ్ అనేది లైఫ్. కానీ ఈ జ్ఞాపకాలు ఏం చేస్తాయి? ఎక్స్పీరియన్సింగ్ ని అడ్డుతున్నాయి. అంటే జీవించడాన్ని అడ్డుతున్నాయి ఈ జ్ఞాపకాలు. అంటే మనం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటే ఈ మనస్సు అంటేనే జ్ఞాపకాలతో నిండిపోయింది. అనుభవాలన్నీ జ్ఞాపకాలుగానే మిగిలాయి. ఈ జ్ఞాపకాల వల్ల అసలైన ఎక్స్పీరియన్సింగ్ అన్నది అడ్డుపడుతుంది. అంటే అసలైన జీవించడం అన్నది అడ్డు అవుతుంది. అంటే సంపూర్ణంగా జీవించలేకపోతున్నాం ఈ జ్ఞాపకాల్లో పడి. అర్థమవుతుంది కదండి? ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. ఈ టాపిక్ కొంచెం మనకి అంటే మనం ఆలోచించలేదు, కానీ అది సూక్ష్మతరంగా ఆలోచనలే మనకి ఎలా అడ్డుతున్నాయో, ఆలోచనల యొక్క ఫ్యాకల్టీ మెమొరీ, అంటే అనుభవమే మెమొరీగా మనకి మిగులుతుంది. ఆలోచనలు అంటే మనస్సు అనే దాని ఆలోచనలు గాను, జ్ఞాపకంగాను ఇలాగ రకరకాలుగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే అనుభవం అనేది మనకి కేవలంగా జ్ఞాపకం, మెమొరీగానే మిగులుతోంది. ఈ అనుభవం ఏదో ఒకటి ఫలితం కావాలి అని వెతుకులాడుతూ ఉంటుంది మనస్సు. ఈ అనుభవం, ఈ మెమొరీ అంటే మనకి అసలైన జీవించడం అనే దాన్ని అడ్డుతున్నాయి, సంపూర్ణంగా జీవించకుండా. అంటే మనం ఏదో వెతుకుతూనే ఉంటాం. అది పొందేక వీటితో విసుగెత్తిపోయి ఇంకోటి అలా వెతుకుతూ ఉంటాం. ఎప్పుడు మనం తృప్తిగా ఉంటామో మనకే తెలియదు. అంటే ఆ మనస్సు ఎప్పుడు తృప్తిగా ఉంటుంది. అందుకని అల్టిమేట్ థింగ్ ఇవన్నీ ఏం కాదని విసుగెత్తిపోయి ఏదో ఫైనల్ గా ఏదో ఉంది దాన్ని వెతుకుదాం, ఆ సత్యాన్ని అని అనుకుంటుంది. అప్పుడు ఒక ఫలితం కావాలి, ఒక కొత్త అనుభవం కావాలి, ఒక కొత్త సెన్సేషన్ కావాలి. అన్నీ ఉన్నా సరే అప్పుడు మనం ఏంటంటే ఈ ఫలితం యొక్క నిరర్థకతని మనం చూడటం లేదు. ఒక పర్టికులర్ ఫలితం అన్నది మనం అంటే అందుకని ఏం చేస్తాం? వెతుకుతూ ఉంటాం అన్నమాట, తిరుగుతూ ఉంటాం ఇక్కడి నుంచి అక్కడికి, అలా ఏదో ఒకటి పొందుదామని. మన మొత్తం వెతుకులాటంతా ఏదైతే పొందుతో అది అంత అయిపోతుంది. అంటే మనం ఎంత తీవ్రంగా కోరుకుంటే అంత తీవ్రమైన, అంత ఎక్కువ తృప్తి వస్తుంది అనమాట. ఆ విషయం కూడా దానికి అంటే ఆ తీవ్రత, కోరుకోవడం యొక్క తీవ్రతని బట్టి తృప్తి కూడా ఉంటుందండి. వస్తువు కాదు తృప్తినిచ్చేది. అది అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ. అందుకని ఇక్కడ ఆయన అంటే ఈ పాయింట్ మనం చాలా జాగ్రత్తగా మన లైఫ్ లో చూడాలి. ఏంటంటే మనం జీవించడం అనేటటువంటి దాన్ని ఆ ఎక్స్పీరియన్సింగ్ అన్న దాన్ని జ్ఞాపకాలలో పడిపోయి అసలైన ప్రెసెంట్ లో ఎక్స్పీరియన్సింగ్ లివింగ్ అన్న దాంట్లోంచి దూరం అయిపోతున్నాం. అదే లైఫ్. అయితే అది సంపూర్ణంగా జీవించలేకపోవడానికి కారణం ఈ జ్ఞాపకాలు. అంటే ఎలా? ఎప్పుడు ఏదో వెతుకుతూ ఉంటాం. ఎందుకు వెతుకుతాం? ఏదో ఒకటి పొందాలి, ఏదో ఒకటి కావాలని కోరుతూ ఉంటాం. ఇది కొన్ని మనకు వచ్చిన వాటితో విసిగెత్తిపోయి మరో కొత్త దానికి వెళ్తాం. అర్థమైంది కదండి? అంటే దాని యొక్క నేచర్ చూపిస్తున్నారు. దాంతో మనం ఏ విధంగా మన జీవితాన్ని
మనమే పాడు చేసుకుంటున్నాం. అంటే ఏదో ఒకటి రిజల్ట్ పొందుదాం, అలా ఏదో ఒకటి పొందుదాం, అన్ని బట్టి అది నిరర్ధకతం. అవన్నీ ఎందుకు పనికిరానివి. అలాంటి ఫలితాల కోసం వెతకడం అన్ని మళ్ళీ అది పొందడం అది మళ్ళీ మనకేమో స్టాగ్నేటెడ్ గా అయిపోతుంది. అంటే ఆ నిలవ ఉన్న నీరులాగా పనికి రాకుండా అయిపోతుంది. అదేదో పొందుతాం, పడేసుకుంటాం, ఇంట్లో చూస్తాం, ఇది పొందుతాం, అది పొందుతాం, ఎప్పుడు విసిగే మనం వాటితోటి మనం తృప్తి పట్టలేదు. అర్థమవుతుంది కదండి ఈ టాపిక్ మీకు. అందుకని ఏదో పొందాలి, ఏదో పొందాలన్న తపనలో ఉంటాం. ఈ అనుభవం అనేది మనకి ఒక జ్ఞాపకంగా ఉంది. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకుంటే సంతోషం. ఎందుకంటే అనుభవాలన్నీ జ్ఞాపకాలుగానే ఉంటున్నాయి. ఈ జ్ఞాపకాలు ఏం చేస్తాయి, నిజమైన ఎక్స్పీరియన్సింగ్ అన్నదాన్ని ప్రెసెంట్ లో ఉండడాన్ని అడ్డేస్తున్నాయి. జ్ఞాపకం ఎప్పుడు గతందే కదా. ఏమైనా డౌట్ ఉంటే అడిగితే నేను చెప్తాను. అప్పుడు మీరు ముందు డౌట్ ఉంటే అడగండి, నెక్స్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ డౌట్ లేదు అంటే వసంతలత అర్థమైంది, నారాయణ గారికి అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. అర్థమైతే చెప్పండి, అంటే లేకపోతే ఏదైనా సందేహం ఉంటే ఎవరైనా అడగండి. లక్ష్మి, చెప్పు. ఈ డెత్ తో ఎందుకు వాళ్ళు రిలేట్ చేస్తున్నారు ఇక్కడ? అంటే నువ్వు ఇక్కడ డెత్ అంటే భౌతిక శరీరం డెత్ అని అనుకోకు, అంతం అవడం. అంటే టు అరైవ్ ఏదో టుడే ఈజ్ టుడే ఏదో హౌ టు డై ఎవ్రీ మినిట్ అంటారు ఆయన. అంటే అర్థం ఏంటి, మనం సెకండ్ చనిపోవాలి, అంటే గతం వదిలేయాలి. ఆ గతం అంతా పోవాలి, అప్పుడే మనం జీవించగలం. అంటే ఇక్కడ డెత్ అంటే భౌతిక శరీరం డెత్ కాదు. హలో, చెప్పు. నాకు కొంచెం బాధపడింది, అంత ఎక్కువగా క్లియర్ గా లేదు. ముందు నారాయణ గారు చెప్పాక అప్పుడు నువ్వు చెప్పు. ఎందుకంటే నారాయణ గారు చెప్తారా, మొదలు పెడతారా? నారాయణ గారు నమస్తే, చెప్పండి. ఎందుకంటే ఎక్కడెక్కడ అర్థం కాలేదో అతను చెప్తే విను, తర్వాత కావాలంటే రామకృష్ణ గారు చెప్పాక నువ్వు చెప్దు కానీ, అంటే అర్థం అవ్వాలండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి, చెప్పండి. ఈరోజు చాలా మంచి టాపిక్ అమ్మా. ఎందుకంటే మనం జీవితంలో ప్రతిదీ కూడా మనం ఏం చేస్తామంటే ఫలితంతోనే ముడిపెట్టుకుంటాం. మనం అది ఎంత దాకా వెళ్ళిపోతుందంటే మనం ఏదో సాధన చేస్తూనే ఉంటాం. సాధన చేసి నాకు ఫలితం రాలేదు, ఏదో పొందేయాలి అని చెప్పి చాలా ఆతృత పడుతుంటాం మనం. ఒక చిన్న ఇది చెప్తానమ్మా. ఎందుకంటే రమణ మహర్షి జీవితంలో జరిగినటువంటి సంఘటన. రమణ మహర్షి దగ్గర ఒక భక్తుడు సాధన చేస్తుంటాడు అనమాట. నాకేంటి ఇంకా మహర్షి దగ్గర నాకేమీ కలగలేదు, నాకు ఇంకా ఆత్మజ్ఞానం రాలేదని చెప్పి ఆయన తప్పించిపోతాడు. తప్పించిపోయి ఇంకేంటి ఈయన దగ్గర నాకేం పనికిరాదేమో అని చెప్పేసి మానేస్తాడు. ఆయన మానేసి 100 రోజులు రావడం మానేస్తాడమ్మ.